గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది. ఒక్క హామీ అమలు చేయని రేవంత్ మళ్ళీ మొండి చేయికి ఓటేద్దామా, ధరలు పెంచినందుకు మోడీ దేవుడా, చెన్నూరు సభలో కేటీఆర్. చాలుగా ఇదంతా చదివే బదులు ఇళ్ళనే అయిపోయా. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండో గప్పుడే కేసీఆర్ విలువ తెలిసింది. అంతే కదా. ఇప్పుడు దొంగతనం చేసినాకనే పోలీసోడు కావాలనిపిస్తుంది మనకు. ఎందుకంటే దొంగను మనం పట్టుకోలేము. ఆ దొంగ ఎప్పుడెట్లా దొంగతనం చేసిండో, ఆ దొంగ ఎట్లకెళ్ళి పారిపోయిండో, ఆ దొంగ ఏమేమి దోసుకపోయిండో పోలీసోడే తెలుసాలి, పోలీసోడే పట్టుకోవాలి. కాబట్టి దొంగ ఉన్నప్పుడే పోలీసోడు విలువ తెలుస్తుంది. గట్టిన గాడిది అధికారంలోకి వస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది. పరుగు పందెం పెడతాం, ఒకడు గాడి మీద ఎక్కే, ఒకడు గుర్రం మీద ఎక్కే. ఏమంటాడు, ఈ గుర్రం మీద ఎక్కినోడు ఎక్కడో ఉరుకుతాడు, ఎక్కడికోపోతాడు. ఈ గాడిద మీద ఎక్కినోడు ఏర్రా గుర్రం మీద ఎక్కినోడు అని చూస్తాడు. నీ అమ్మ, నేను ఎంచుకునేది గాడిదని కాదురా, నేను గుర్రాన్ని ఎంచుకోవాలి. పరుగు పందాల్లో పాల్గొంటివి, నువ్వు గాడిదని ఎంచుకుంటేవి, వాడు గుర్రాన్ని ఎంచుకునే. గుర్రాన్ని ఎంచుకునేవాడు ఎప్పుడో ఊరికి గెలిచే. ఈ గాడిదని పట్టుకొని నువ్వు ఆగమైపోతుంది. గట్లనే తెలంగాణ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ముందుకు పోయే మనము గాడిద మీద ఎక్కి వెనకకొత్తాను, గుర్రాన్ని విడిచిపెట్టాం. గుర్రం ఎవరు? కేసీఆర్. గాడిద ఎవరు? రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్. ఇది మన తప్పు. కాబట్టి మనమే గాడిద మీద ఎక్కినాం. ఈ గాడిద ఏమంటుంది, పని చేత కాక ఊరికే మొత్తుకుంటుంది. గాడిద ఎట్లా మొత్తుకుంటుంది? ఊరికే శంగిలిస్తుంది అది. అరే ఉరికే అంటే ఉరికది. పనిగా ఏమంటది, గాడిది సాకిరి చేస్తానని నేను అంటది. పని చేయనేసేది గాడిది సాకిరి చేస్తానని నేను అంటది. గుర్రం అట్లా కాదు, ఎక్కగా నొరుకుతూనే ఉంటుంది ఇక. కాబట్టి మనం ఏం చేసినాం, గాడిదని ఎంచుకున్నాం, తిప్పల పడతాం. కాబట్టి మళ్ళా గాడిది కోటుకేయకుండా, మళ్ళా గాడిదని ఎంచుకోకుండా ఈసారి గుర్రానికి అవకాశం ఇస్తే మళ్ళా గుర్రం యథావిధిగా పరుగులు పెడతాడని ఇక్కడ కేటీఆర్ అంటాడు.